ఓం శ్రీ మాత్రే నమః. ఆత్మశుద్ధి లేని ఆచారం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినకు రాజయ్యాడు. ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు అందుకోసాగాడు. కొన్నాళ్లకు ధర్మరాజు తీర్థయాత్ర చేయాలనుకున్నాడు. సోదరులను, సామంత రాజులకు తన మనోభీష్టాన్ని తెలిపాడు. వారిలో కొందరు ధర్మరాజుతో కలిసి యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి, కృష్ణా, నేను మరికొంతమందిని తీర్థయాత్రలకు వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో వస్తే అంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు అన్నాడు. యాత్రలు చేసే సమయం తనకు లేదన్నాడు కృష్ణుడు. ధర్మరాజు పట్టు వీడలేదు. అప్పుడు కృష్ణుడు ధర్మజుడికి ఒక సొరకాయను ఇచ్చి, ధర్మరాజా, పనుల ఒత్తిడి వల్ల నీతో పాటు యాత్రలత్రకు రాలేకపోతున్నాను. నా ప్రతిప్రనిధిగా ఈ సొరకాయను నీ వెంబడి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. కృష్ణుడి ఆదేశం ప్రకారం ధర్మరాజు సొరకాయను నెత్తిన పెట్టుకుని యాత్రలకు వెళ్ళాడు. 3 నెలల తర్వాత యాత్రలన్నీ పూర్తి చేసుకుని తిరిగి హస్తినకు చేరుకున్నాడు. మర్నాడు అన్నసమారాధన చేయాలని భావించాడు. శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి, కృష్ణా, మా యాత్ర విజయవంతంగా పూర్తయింది. నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తీర్థాల్లో ముంచాను. రేపు అన్నసమారాధన ఉంది. నీవు తప్పకుండా రావాలా అని కోరాడు. అప్పుడు కృష్ణుడు, ధర్మరాజా, అన్నసమారాధనలో ఈ సొరకాయను వండి అందరికీ ప్రసాప్రదంగా పంచండి అన్నాడు. అలాగే చేశాడు ధర్మరాజు. సొరకాయతో వండిన పదార్థాన్ని తిన్నవారంతా చేదు భరించలేక వాంతులు చేసుకున్నారు. రాజా, చేదుగా ఉన్న సొరకాయతో ఎందుకు వంట చేయించారు అని అడిగారు. కలత చెందిన ధర్మరాజు అన్న సమారాధనకు వచ్చిన కృష్ణుడితో, స్వామి, మీరిచ్చిన సొరకాయ చేదుగా ఉన్నది అన్నాడు. కృష్ణుడు నవ్వి, ధర్మరాజా, ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందే తెలుసు. నీతో పాటు ఎన్నో తీర్థాల్లో మునక వేసింది కదా, దాని చేదుదనం పోయిందేమో అనుకు అన్నాను. ఇంకా అలాగే ఉన్నట్లుందే అన్నాడు. ధర్మరాజుకు విషయానికి అర్థమై కృష్ణుడికి వంగి నమస్కారం చేశాడు. వేల మంది నిత్యం తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. కృష్ణుడు మాట్లాడుతూ, చాలామంది జల స్నానాలు చేస్తున్నారు, కానీ మనసులో గూడు కట్టుకుని ఉన్న అసురగుణాలు, పాప సంస్కారాల గురించి చింతించడం లేదు. హృదయ పరివర్తనం లేని యాత్రలు ఎన్ని చేసినా, తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా ఫలితం ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు.